చాలా కామెడీ చేస్తుంది. హ్మ్. చాలా హారర్ ఫిలిమ్స్ ఉన్నాయి. హ్మ్. చాలా క్రైమ్ ఫిలిమ్స్ ఉన్నాయి అందుకే. మరి ఇంకా వేరే హీరోయిన్స్ కూడా అవన్నీ చేస్తారు కదా, అవును. కానీ ఎందుకు స్పెషల్లీ సమంత అంటే ఇష్టం? ఎందుకంటే ఆమె నిక్ నేమ్ శామ్ జామ్. ఓ, అందుకే. అందుకని శామ్ జామ్ నచ్చిందా? ఆహా. ఓకే, నిక్ నేమ్ నచ్చితే కూడా అంతే ఇష్టం ఉంటుందా? హ్మ్. గ్రేట్. ఓకే, ఇంకా ఇంకా ఏం క్వాలిటీస్ బాగుంటాయి సమంతలో? యాక్టింగ్, హ్మ్. డాన్స్, హ్మ్. అంటే ఆ శుభం ట్రైలర్‌లో డాన్స్ చేసింది కదా! అది ఇష్టం. హ్మ్. ఆ స్టెప్. హ్మ్. దాని తర్వాత అంతే. హీరోస్ లో చాలా మంది ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇంకా ఎంతో చెప్పావు, కానీ హీరోయిన్స్ లో సమంత ఒక్కళ్ళే హ్మ్. అంతే, ఇంకెవరు లేరు. హ్మ్. అంటే వన్ అండ్ ఓన్లీ సమంత. హ్మ్. అవునా? హ్మ్. మంచి ఫ్యాన్ నువ్వు. హ్మ్. క్యూట్ ఫ్యాన్ కదా, హ్మ్. చిన్న బాబు, చిన్న పిల్లోడు కానీ క్యూట్ ఫ్యాన్ కదా. హ్మ్. సో నీలాగా చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు అవ్వాలనుకుంటారు. వాళ్ళ కోసం నువ్వేం సజెస్ట్ చేస్తావు? ఏమేం చేయాలంటావు? భయపడకూడదు. ఉమ్, అంతే. అంతేనా? అదొక్కటేనా? అంటే భయపడకూడదు. ఉమ్, నిజమే. నిజమే, భయపడకూడదు, కరెక్టే. భయపడితే మనం ఏం చేయలేము. కానీ ఇంకా ఏం చేయాలి అంటే చైల్డ్ ఆర్టిస్ట్ ఆ! అవ్వాలనుకునే వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెస్ట్ చేస్తావు? ఏమేమి సజెషన్స్ ఇస్తావు? ఆహ్, నువ్వేం ఫాలో అవుతున్నావు అదే చెప్పాలి. నేనేం ఫాలో అవ్వట్లేదు. అవ్వట్లేదా? ఆహా! అయ్యో. అంటే జస్ట్ నేను భయపడను. ఉమ్, ఆహ్, ఓకే, ఆహ్, ఒకటి చెప్పావు, ఒక పాయింట్, భయపడకూడదు. భయపడకూడదు. నెక్స్ట్? యాక్టింగ్ తొందరగా చేసేయాలి. కానీ రష్‌లో చేయకూడదు. తొందరగా చేయాలి. సో దట్ ఆ సీన్ బా వస్తుంది. ఇంకోటి యాక్టింగ్ స్కిల్స్. చూడు ఎన్ని వస్తున్నాయో. దాని తర్వాత నాలుగోది నేను ఇవే ఫాలో అవుతా. ఇంకా ఆలోచిస్తే చెప్పగలవు, బ్రెయిన్ పవర్ ని కొంచెం కన్వర్ట్ చేస్తే చెప్పగలవు. ఎందుకంటే నీలాంటి మంచి యాక్టర్ నుంచి, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు కదా. సెట్ లో అందరికి ఫ్రెండ్లీగా ఉండాలి. ఇది అబ్సల్యూట్లీ రైట్ కదా. కరెక్ట్ కరెక్ట్. ఇంకేం చేయాలి? మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి కదా. అవును. ఓకే, ఫ్రైస్ తినకూడదు. తింటా. తినకూడదు. రైస్ తింటా. రైస్ కాదు, ఫ్రైస్. ఫ్రైస్ తినకూడదు. మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి కదా. సో నెక్స్ట్ అంటే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నావు? మూవీలోనే అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా? అవును. సినిమా ఇండస్ట్రీకి రాకపోతే అప్పుడు సైంటిస్ట్ అవుతా. ఓకే, సో రెండు ఆప్షన్స్. సో ఫస్ట్ ఆప్షన్ అంటే ఏం చెప్తావు? సైంటిస్టా? యాక్టర్. ఫస్ట్ ఆప్షన్ యాక్టర్, సెకండ్ ఆప్షన్ సైంటిస్ట్. సో యాక్టర్ గా సెటిల్ అవ్వాలని ఫస్ట్ ఆప్షన్. ఓకే విహార్ష్, నీ హాబీస్ అంటే స్పోర్ట్స్ చాలా ఆడతావని చెప్పావు, క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ అంతా. ఇంకా ఏంటి హాబీస్? ఏంటి, ఇంట్లో ఏమైనా పెట్స్ ఉన్నాయా? పెట్స్ ఉన్నాయి, 2 పెట్స్ ఉన్నాయి. ఒకటి ప్యారెట్, ఒకటి డాగ్. డాగ్ ఉందా? నేను డాగ్ లవర్. డాగ్ లవరా? ఏంటి డాగ్ అంటే చిన్నదా పెద్దదా ఎట్లా ఏంటి? పెద్దది, ఒక బెల్జియన్ మెల్నాయిడ్. ఓకే, బెల్జియం మెల్నాయిడ్. ఓకే, ఎవరైనా ఇంటికి వస్తే కరుస్తుందా? కలుస్తుంది కానీ అరుస్తుంది కూడా. అరుస్తుంది, కరుస్తుంది. అరుస్తుంది ఎలాగో తెలుసు, కరుస్తుందా అని, అందుకని. కరుస్తుంది. ఎప్పుడన్నా ఏదన్నా అంటే డాగ్ వస్తే అప్పుడు దాని వెంట పరిగెడుతూ ఉంటుంది. అలా. మరి భయపడతారా మీ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి రావడానికి? రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అట్లా ఏమి ఉండదు? ఫస్ట్ లో అరుస్తుంది, దాని తర్వాత కామ్ గా ఉంటుంది. ఒక 2-3 టాయ్స్ వేస్తే కామ్ గా ఉంటుంది. సో నువ్వు బాగా ఆడుకుంటావు బాగా డాగ్ తోటి. మరి 9 వరకు బయటే కదా, మళ్ళీ డాగ్స్ తో ఎప్పుడు టైం స్పెండ్ చేసేది? అంటే నేను 4:30కి బయటికి వెళ్తా కదా, దాని ముందంతా ఆడతా టీవీ చూస్తా. 4:30 అవుతే 5 అవుతే బయటికి వెళ్తా. 9కి వస్తా, అన్నం తిని పడుకుంటా, అంతే. ఓకే, బాగా అసలు టైం సెట్ చేసేసుకున్నావు అట్లా కదా. అన్నిట్లోనూ బ్యాలెన్సే కదా. బ్రెయిన్ పవర్ బ్యాలెన్సే, ఎక్కడ డాగ్ తో ఎంతసేపు ఆడాలి బ్యాలెన్సే, షూటింగ్స్ బ్యాలెన్సే కదా. చాలా పర్ఫెక్ట్ మా విహార్ష్ కదా. కదా. మాస్టర్ విహార్ష్ ఫాదర్ కిషోర్ గారు మనతో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. కిషోర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. బాబు విహార్ష్ సక్సెస్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే 4 years ఏజ్ నుంచి, ఆ ఏజ్ లో పిల్లలు అసలు కుదురుగానే ఉండరు, అలాంటిది అప్పటి నుంచే యాక్టింగ్ లో వెబ్ సిరీస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఇలా సక్సెస్ఫుల్ గా వర్క్ చేయటం ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా
యాజ్ ఏ ఫాదర్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది. అంటే చాలా కొత్తగా ఉంది. ఇంకా చాలా వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే. సో అంటే ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మీరు? జనరల్‌గా తనలో ఉన్న అంటే ఇంత బాగా యాక్ట్ చేయగలడు ఇదంతా ఎట్లా గమనించారు మీరు? ఎప్పుడైనా పేరెంట్సే కదా, వాళ్ళ ప్రోత్సాహంతోనే కదా ఎవరైనా పైకొచ్చేది. అలాంటిది చిన్నప్పుడే అంత చిన్న ఏజ్‌లో ఎట్లా ఐడెంటిఫై చేయగలిగారు? యాక్చువల్లీ నేను నా వైఫ్ జనరలీ వీఆర్ లైక్ పర్సన్స్ లైక్ ఎప్పుడు ఏ సినిమా అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో. మూవీ వీఆర్ లవర్స్ లైక్ అన్నమాట. సినిమా ఫ్రీక్స్. ఓకే. సో ఏ సినిమా అయినా వి గో ఫస్ట్ డే ఫస్ట్ షో. ఓకే. సో బెంగళూరులో మేము ఉండేది బెంగళూరులో. సో బెంగళూరులో అది మన ఫ్యాషన్ షోస్ అవి నార్మల్ ర్యాంప్ వాక్స్ అన్ని అవుతుంటాయి. సో ఒక చిల్డ్రన్ ర్యాంప్ వాక్ లో వి మేడ్ హిమ్ వాక్ ఆన్ ద ర్యాంప్ వాక్. సో హి వాస్ వెరీ కాన్ఫిడెంట్. అవును. 2.5 ఇయర్స్. 2.5 years. సో ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, పక్కన ఇంతమంది జనాలు ఉన్నారు, కానీ ఏమి బికాస్ చాలా మంది పిల్లలు దే వర్ క్రయింగ్ అండ్ దే వర్ డూయింగ్ ఎవ్రీథింగ్. బట్ హీ వాజ్ లైక్ వెరీ కాన్ఫిడెంట్ లైక్ ఏ ప్రో. హీ వెంట్ దేర్ అండ్ అందరికి హాయ్ చెప్పడం అన్ని చేశాడు. సో అవును కనిపిస్తుంది. అంతా నచ్చింది. సో అదే అనిపించింది. సో వి థాట్ దట్ మేబీ ఏమైనా ట్రై చేద్దాము అని చెప్పి. సో వి స్టార్టెడ్ బిల్డింగ్ ద నెట్వర్క్ అండ్ ఆల్ దో స్టఫ్. వాళ్ళ స్లోగా చెప్పినట్టు ఫస్ట్ ఒక యాడ్, దాని తర్వాత ఒక వెబ్ సిరీస్, దాని తర్వాత మూవీ అలా. ఓకే. అలా కంటిన్యూ అయింది మొత్తం. సో డే టు డే పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ మూవీస్ కంటే లెందీ క్యారెక్టర్ అనగనగా మూవీలో తను క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు. చాలా మంచి అప్లాస్ వచ్చాయి అందరి నుంచి. చాలా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఎట్లా అనిపిస్తుందండి? అంటే అంత ఆడియన్స్ని కన్నీళ్లు పెట్టించడం, అలా అంత కనెక్ట్ చేసుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. సో అది చాలా బాగా అనిపించింది. ఆ సినిమా చూసిన తర్వాత కూడా నాకు ఒక 2 days నా మైండ్ లో అదే తిరుగుతుంది. డాడీ అండ్ అంటే ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ కదా, సో మీరు బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు. బాగా కనెక్ట్ అయ్యా, కానీ స్టార్టింగ్ లో విహర్ష్ లానే అనిపించాడు సినిమా. స్టార్టింగ్ లో సినిమా చూసే కొద్దీ విహర్ష్ రామ్ అయిపోయాడు. అది ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ లోనే ఐ సా రామ్ ఇన్ హిమ్ ఇన్స్టెడ్ ఆఫ్ విహర్ష్. సో ఆ క్యారెక్టర్ లో అలానే ఇంకా ఒక 1-2 days నా మైండ్ లో అలానే ఉండిపోయింది. సో వెన్ ఎవర్ ఐ థింక్ ఆఫ్ ద లాస్ట్ సీన్ ఇలా గోస్ బంప్స్ వస్తుంటాయి. ఇంకా రామ్ క్యారెక్టర్ ని నిజంగా 100% ఇచ్చాడు తను. కరెక్ట్. ఒకసారి అంటే మీ ఫ్యామిలీలో కావచ్చు, ఫ్రెండ్స్ లో కావచ్చు, ఈ బాబుని గురించి ఎట్లా మాట్లాడుతుంటారు, ఏమంటారు అసలు? ఒకసారి పర్ఫార్మెన్సెస్ గురించి. అందరికి నచ్చింది. సో అందరికి మెసేజెస్ చేసాము. సో ఇలా మూవీ రిలీజ్ అయింది చూడండి అని. సో అందరు చూసి ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళ సొసైటీలో ఆల్రెడీ రామ్ కి ఒక చిన్న గ్రూప్స్ ఫార్మ్ అయ్యాయి, ఫ్యాన్ బేస్ లాగా. సో ఎవ్రీవన్ వాంట్స్ టు టాక్ టు హిమ్. సో అలా వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో బాబుని ఇప్పుడు చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా సక్సెస్ అవుతారు, కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళకి కనుమరుగైపోయి ఇంకో ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడం మనం చూసాను చాలా మందిని. కానీ మీరేమనుకుంటున్నారు బాబు ఫ్యూచర్ గురించి? అంటే మూవీ ఇండస్ట్రీలోనే కంటిన్యూ చేయాలనా ఏంటి? సో బాబు ఫ్యూచర్ బాబు చేతిలోనే ఉంది. అంటే మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? మూవీ ఇండస్ట్రీలోనే కంటిన్యూ చేయాలనా? మా ఆలోచన అయితే మూవీ ఇండస్ట్రీయే. సో బట్ అల్టిమేట్లీ ఇట్స్ ఇన్ హిస్ హ్యాండ్. So we cannot force him to do anything. If he likes movie, he will continue doing movie. If he likes to do something else, he will do that. సైంటిస్ట్ కావాలని అంటున్నాడు. సెకండ్ ఆప్షన్, ఒకవేళ మూవీ యాక్టర్ కాకపోతే కనుక యాజ్ ఏ హీరోగా సక్సెస్, ఒకవేళ అటువైపు వెళ్ళకపోతే సైంటిస్ట్ అంటున్నాడు. సో మంచి గోల్సే ఉన్నాయి. పెద్ద గోల్సే ఉన్నాయి. చిన్నపిల్లోడు అంటూనే చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఆ మెచ్యూరిటీ కనిపిస్తుంది తను చెప్పే ప్రతి ఆన్సర్ లో కూడా. సో చిన్నప్పటి నుంచి అంతేనా? ఇంతే షార్పా? షార్ప్ అని చెప్పొచ్చు, ఇంతే. సో అవుట్ ఆఫ్ యాక్టింగ్ ఇంట్లో ఎట్లా ఉంటారు? ఇంట్లో అయితే అసలు దొరుకుతాయి కదా, ఎప్పుడు చెప్పినట్టు మీరు ఎప్పుడు 4కి వెళ్తాడు, 9కి వస్తాడు. కానీ అలా ఉండాలి, అలానే ఉండాలి పిల్లలు. వాచింగ్ టీవీ అండ్ ఎవ్రీథింగ్, దే షుడ్ బి అవుట్సైడ్. అవును, ఇప్పుడు అందరూ ఫోన్ చూడడము, టీవీ చూడడం ఒక స్టిక్ ఆన్ అయిపోయి ఉంటున్నారు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్, బయటికి వెళ్ళడం అనేది మంచి, ఒక రకంగా మంచి అలవాటే. సో అన్ని అలా చూస్తే అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి. అలా కనిపిస్తుంది హ్యాపీనెస్. బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది ఇంత మంచి అలవాట అని. సో పేరెంట్స్ అంటే యాజ్ ఏ పేరెంట్స్ గా మీరు సజెస్ట్ చేస్తుంటారా, ఇలా యాక్ట్ చేయాలి అంటే 1 by 1 షూట్ అయిపోయిన తర్వాత? షూట్ అయిన తర్వాత లేకపోతే ఇంట్లో ఆడిషన్స్ చేస్తాం. మేము బెంగళూరులో ఉంటాం కదా. సో సమ్ ఆఫ్ ద ఏడీస్ అండ్ ఆల్ దోస్
వాళ్ళందరూ ఆడిషన్స్ అడుగుతూ ఉంటారు. సో మేము నా మొబైల్లో చేసి పంపిస్తూ ఉంటా. చేసేటప్పుడు వి లైక్ డిస్కస్ లైక్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని వి డిస్కస్ అండ్ వి డూ. బట్ ఇంకా గుర్తు ఫస్ట్ ఆడిషన్కి ఫోన్లో చేసింది బెంగళూరులో, ఇప్పుడు మొన్న రీసెంట్గా చేసింది లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో బిఫోర్ హీ యూస్ టు జస్ట్ డూ ద ఆడిషన్, ఎలా చెప్తే అలా చేసేవాడు. ఇప్పుడు హీఈస్ పిచ్చింగ్ ఇన్ అండ్ గివింగ్ సమ్ ఐడియాస్ లైక్ ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో. సో హీఈస్ ఒక గ్రోయింగ్ వస్తుంది ఎక్స్పీరియన్స్ అండ్ ఈస్ గ్రోయింగ్. సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ యాక్టింగ్. మీరేం చేస్తుంటారు బెంగళూరులో? నేను AT&T కమ్యూనికేషన్స్లో సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను. జనరల్ గా పిల్లలకి టైం ఇవ్వడం అనేది ఇప్పుడు పేరెంట్స్ కి చాలా తక్కువ అయిపోయింది. ఒక రకంగా ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ జాబ్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. బాబుతో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు జనరల్ గా ఒక డేలో? డిపెండ్స్ అపాన్ వర్క్. వర్క్ ఎక్కువ ఉంటే కుదరదు. వర్క్ లేనప్పుడు whenever I get some time I'll play with him or make him study. ఓకే ఓకే. సో అంటే యాక్టింగ్ విషయంలో మీరు ఏది చెప్పినా కూడా సజెషన్స్ తీసుకుంటాడా? అంటే పిల్లలు జనరల్ గా వినరు కదా. ఫస్ట్ ఎవరు తీసుకోరు కదా. అవునవును, అందుకని జనరల్ గా ఓకే అంటే అన్ని నాకు తెలుసు, నేను బాగానే చేస్తున్నాను అట్లా కాకుండా, ఓకే ఇది నాన్న ఇలా చెప్పారు, అమ్మ ఇలా చెప్పింది, సో ఇది మనము ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది, అలా ఏమైనా ఉంటుందా? ఫస్ట్ ఎవరు వినరు జనరలీ. నేను చేసిందే కరెక్ట్ అని వాడు కూడా ఉంటాడు. అలాగే ఉంటాడు. మేము ఏం చేస్తాం, డెఫినెట్ గా అలాగే ఉంటాడు. మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఆడిషన్ తీసుకుని వాడి చెప్పిన ప్రకారం మేము తీస్తాము, వాడికి చూపిస్తాము, బాబు ఇది బాగాలేదు ఇక్కడ, నువ్వే చూడు, నీకు నచ్చిందా, అలా వి ట్రై టు టెల్ హిమ్ లైక్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ వి డు నాట్ లిసన్ టు హిమ్, వి లిసన్ టు హిమ్ అండ్ వి కరెక్ట్ ఇట్. Tell him that these are the things which did not come well as per me. నువ్వు కూడా ఆలోచించు, నువ్వు కూడా మళ్ళీ ఇంకోసారి చూడు అని చెప్పి, కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పి, సో he will come along. ఓకే. జనరల్ గా షూటింగ్స్ కి ఎవరు వెళ్తుంటారు ఎక్కువగా, మీరా లేకపోతే తన మదర్ వెళ్తుంటారా, వాళ్ళ అమ్మ వెళ్తుంటారా? నేను వర్కింగ్, మా వైఫ్ వర్కింగ్. సో స్కెడ్యూల్ ప్రకారం ఎవరిది తక్కువ వర్క్ ఉంటే దే విల్ గో. ఓకే. ఎందుకంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది, ఎక్కడ స్టే చేయాల్సి ఉంటుంది, సో ఎక్కువ టైం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్ట్. సో బేస్డ్ అపాన్ ద వర్క్, whoever is free at that point of time we come. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నా, ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి? ఇప్పుడైతే ఆడిషన్స్ ఇచ్చాము, జస్ట్ వెయిటింగ్. ఓకే. సో ఫస్ట్ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మదర్ ఇనిషియేషన్ తోటే ఎంటర్ అయ్యా అని చెప్తున్నాడు కదా. సో ఐడెంటిఫై చేసింది కూడా వాళ్ళ అమ్మే, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్ టిక్ ఇంటూ అంతా వాళ్ళ అమ్మే. అవునా? చూడు, హ్యాపీగా వెలిగిపోతుంది మొహం అమ్మ పేరు చెప్పగానే, అంతే కదా, అబ్బాయి కదా, అమ్మ పేరు చెప్పగానే అంతే కదా. సో ఫైనల్ గా మీరు కంప్లీట్ గా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ కావచ్చు, వాట్ ఎవర్ సూపర్ హ్యాపీ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ తను కూడా చాలా, అంటే ప్రతి వెబ్ సిరీస్ అబ్జర్వ్ చేసినప్పుడు చాలా బాగా చేస్తాడు. అంటే ఆ టైమింగ్ కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్, అక్కడ ఎంత ఇవ్వాలి, ఆ యాడ్ అయినా వెబ్ సిరీస్ అయినా మూవీ అయినా కదండి, కరెక్ట్ గా ఉంటుంది. సో ప్రతి ఏ వెబ్ సిరీస్ కానీ, ఏ యాక్టింగ్ చేసినా, ఏ షూట్ కి వెళ్ళినా, సో నేను లేకపోతే మా వైఫ్ వి ఆస్ ద డైరెక్టర్ గారు లైక్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఉందా, లేకపోతే ఏదైనా స్కూల్లో వెయ్యాలి, యాక్టింగ్ స్కూల్ అని అందరూ అనేవాళ్ళు. నో, ఈస్ వెరీ న్యాచురల్, లెట్ హిమ్ బి లైక్ దట్. మీరు అందులో వేస్తే మళ్ళీ ఏమన్నా చేంజెస్ అయిపోతాయి, సో అది చేయకండి, సో ఈస్ న్యాచురల్, సో లెట్ హిమ్ బి లైక్ దట్. సో ప్రస్తుతం అలానే, నో యాక్టింగ్ స్కూల్, నథింగ్. సో ఆన్ హిస్ ఓన్. అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ ఉంది, వెంటనే గ్రాస్ప్ చేస్తాడు. వెంటనే గ్రాస్ప్. అవును, ఇక్కడ మాట్లాడితే తెలుస్తుంది. అండ్ వెళ్ళి మొత్తం షూటింగ్ స్పాట్ లో అన్ని టెక్నీషియన్స్ అందరినీ అబ్జర్వ్ చేస్తాము, నేను అన్ని చెక్ చేస్తుంటానని చెప్తున్నాడు. సో అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరెవరు ఏమేం చేస్తారు అనే ఒక మొత్తం కంప్లీట్ పిక్చర్ చూసుకుంటుంటాడు అనమాట, మానిటర్ చేస్తుంటాడు. అంటే పిల్లలు జనరల్ గా తమ క్యారెక్టర్ చేసుకొని పక్కన కూర్చోవడం అలా చేస్తుంటారు, అంటే కొంచెం భయపడతారు ఎక్కడికైనా చొరవగా వెళ్ళాలంటే, కానీ అది కనిపించలేదు ఇప్పుడు. అదే నాకు ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు నేను జస్ట్ క్యారవాన్ లో కూర్చోవడం, లేకపోతే నాకు ఏమైనా ప్లేస్ ఇస్తే ఇక్కడ కూర్చొని నేను చేసుకుంటుంటే వీళ్ళు నన్ను డిస్టర్బ్ ఏం చేయదు. సో వీల్ కీప్ రోమింగ్ అరౌండ్, మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ అండ్
Yes. He'll ముందు be in అది his world. ఇంపార్టెంట్. Yeah. ఎస్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ విహార్ష్. సో నీ అప్కమింగ్ మూవీస్ అన్నీ కూడా ఏదైతే ఆడిషన్స్ ఇచ్చావో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నీకు రావాలి. ఆ మూవీస్ అన్నీ ఇంకా మంచి మంచి యాక్టింగ్ చేయాలి. అల్లు అర్జున్తో నీకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్తో యాక్టింగ్ చేయాలి. అలాగే సమంతతో కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ రావాలి డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. విహార్ష్, నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి మాకు చెప్తావా? చెప్తాను. ఓకే. రేస్గురం నుంచి. రేస్గురం పుష్ప నుంచి రావా? అది రేస్గురం తర్వాత చెప్తా. ఓకే, నాకు చెప్పాలి. బెస్ట్ ఫర్ లాస్ట్. ఓకే, బెస్ట్ ఫర్ లాస్టా? సరే, స్టార్ట్. అమ్మోయ్ కాఫీ కావాలని. రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన శివారెడ్డి. అది రంగప్రవేశం కాదు, దొంగ ప్రవేశం. రౌడీలు రాజకీయాల్లోకి. పోలీసులు ఏం చేస్తున్నారు? అమ్మని 500 లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన కానిస్టేబుల్ చీప్, వెరీ చీప్. దొంగతో కుమ్మక్కైన ఎస్ఐ ఏ మంగమ్మ ఇక్కడ నుంచి పేపర్ తీసాయి. నాకు అస్సలు కాలేదు. పొద్దున్నే చూసే పోలీసులు దొంగలు ఏమని చూసారా దేవుడా. బాగుంది నాన్న, చాలా బాగుంది. ఇప్పుడు పుష్ప. తగ్గేదేలే. అంతేనా? ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి కదా. చిత్తూరు స్లాంగ్ లో ఎంత బాగా చేశాడు అల్లు అర్జున్. ఇంకోటి ఏది? అస్సలు తగ్గేదేలే. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా. తెలుసు, అంతే తెలుసు. అంతే తెలుసా? చిత్తూరు స్లాంగ్ లో ఒకటి మాట్లాడటం ఏదైనా? నాకు ఆ స్లాంగ్ రాదు.